హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంతో క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉండే కారపూసని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. దీనికి మనము ఫస్ట్ కుక్కర్లోకి మినప్పప్పు తీసుకోవాలండి. 2 కేజీల బియ్య పిండికి 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ, అంటే 200 గ్రాముల మినప్పప్పు తీసుకోవాలి. దీనిని కుక్కర్లో వేసుకొని మనము ఉడికించుకోవాలండి. 2 కేజీల బియ్య పిండికి 200 గ్రాముల మినపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికి చల్లారాక దీనిని మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలి. మినపప్పు మనకి వెన్న వేసుకునేటట్టు అయితే 150 గ్రాముల మినపప్పు వేసుకున్నా సరిపోతుందండి, అంటే 1/2 కేజీకి తక్కువ. నేను కొంచెం వెన్న వేసా కాబట్టి మినపప్పు 200 గ్రాములు తీసుకోలేదు, 150 గ్రాములు వేశాను. వెన్నని కొంచెం ఇలా వేడి చేసుకోవాలండి స్టవ్ మీద. తర్వాత బేసిన్లోకి బియ్య పిండి తీసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మినపప్పు, ఇంకా కొంచెం వాము, మినపప్పు పేస్ట్ వేసుకున్నాక వాము, ఇంకా నువ్వులు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేసానండి. నేను జీలకర్ర వేస్తే అవి హోల్స్లో కొంచెం జీలకర్ర అనేది అడ్డం పడుతుంది అనేసి నేను జీలకర్ర పొడి వేసాను. తర్వాత టేస్ట్కి సరిపోని ఉప్పు, ఇంకా కారం వేసుకోవాలి. తర్వాత మనం వేడి చేసుకున్న వెన్న వేసుకోవాలి. వెన్న వేసుకొని దీనిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ పిండిలో కలిసిపోయేలాగా మొత్తం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని తర్వాత దీనిలో తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కారపూస చేసుకునేలాగా కలుపుకోవాలి. మనకి చపాతీ ముద్దలాగా అట్లా పిండిని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ కూడా మంచిగా ఎక్కువ పోసుకోవాలండి. అప్పుడే మనకి కారపూస కూడా క్రిస్పీగా వస్తుంది. ఆ తర్వాత మనకి మంట కూడా ఎక్కువ ఉండాలండి. కారపూసకి ఎప్పుడైనా పెద్ద స్టవ్ మీద పెట్టుకుంటే మంట అనేది సరిపోతుందన్నమాట. చిన్న స్టవ్ల మీద కారపూసకి వేడి సరిపోయినా కూడా కొంచెం గట్టిగా వస్తుంది. ఇలా చక్రాల గిద్దెల్లో ఇది పెట్టేసుకొని మనము, నా దగ్గర అయితే గన్ను ఉందండి, నేనైతే గన్నుతో చేశాను. ఇలా ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులో కారపూస చేసుకోవాలి. ఇది వేడి ఎక్కువ ఉంటేనే మనకి కారపూస అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది. ఇది ఒకవైపు కాలాక ఇంకోవైపు తిప్పి వేసుకోవాలి. ఇలా చేస్తే అండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా నలుగుతుంది అనమాట. పిల్లలకి కూడా ఇది ఇష్టపడతారు కూడా ఈ చక్రాలని. ఇలా మంచిగా 2 సైడ్లు కాల్చుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి.